హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ ఇంకా కామెడీ, లవ్, రొమాన్స్ వంటి వీడియో క్లిప్స్ ఈ వీడియోలో మీకు లభిస్తాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు పిల్లలు శుభ్రంగా పడుకుంటే దాంట్లో ఒకడు చెవులు మూసుకుని ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఏడ్చేస్తున్నాడు. అమ్మా రావే అని ఏడ్చేస్తున్నాడు. ఈడేమో ఓరు బాబోయ్ నీకు వాళ్ళ నుంచి తట్టుకోలేనరా బాబోయ్ అని చెప్పి చెవులు మూసుకున్నాడు. ఒకడు ఏడుతున్నాడు, ఒకడు చెవులు మూసుకున్నాడు. ఒకడు ఏడుతున్నాడు, ఒకడు చెవులు మూసుకున్నాడు. ఈ చెవులు మూసుకుని ఎంతసేపు ఉంటాడో ఏంటో మరి. ఇలా ఉంటుంది మరి. ఇద్దరు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఇంక పుల్లలే పుల్లలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక లవర్స్ జంట ఫోటో షూట్ దిగుతుంటే వెనకాల నుంచి బాత్ ఎత్తి కిలికేస్తుంది. అన్నది ఈ బాతు బంగారం ఫోటో చెట్ట కొట్టేసావే. మాకు ఇప్పుడు అనవసరంగా ఒక 10,000 బొక్క. ఎందుకంటే నీ ముక్కు వల్ల నా క్వాలిటీ మిస్ అయింది. ఇంక నేను నుంచోలేను. నీ కూడా గుడేస్తాను, కంగారు పడకు. ఇక్కడ చూడండి, మనోడు ఏంటో మరి మీటింగ్ పెట్టాడు. ఎక్కడ చేపల దగ్గర మీటింగ్ పెట్టారు. చేపలు మీరేం కంగారు పడవద్దు, నేను మిమ్మల్ని ఏమీ చేయను, జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళిపోతాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ఐ ల్యాప్టాప్ అనుకుంటున్నారా? కాదు, అది ఒక మూత తీస్తే మీరు చూడండి, చెత్త గొప్ప. ఈడెవడో మరి యాపిల్ కంపెనీ పురుగు మొత్తాన్ని రోడ్డుకి ఇచ్చేసాడు. ఎందుకు మీరు చెప్పనా మాట చెప్తానే ఉంటే, ల్యాప్టాప్ అంటే వాడుకోవాలి. ఇది ఇంకా పోయిన ల్యాప్టాప్ కూడా ఉపయోగించేస్తున్నాడు. చెత్తలు పాడేయకుండా దాన్ని డస్ట్బిన్ చేసాడు మూత. ఈ అమ్మాయి ఎవరో మరి బుర్రను ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చినట్టు ఉంది. జ్యూస్ ఆడింది, ఎలా తెలియక పైకి లేపింది, గుంపు అయిపోయింది క్యారెట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వీళ్ళతో బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్నారు. ఆ యొక్క ఏంటిది ఎక్కడున్నా ఈ కుర్రోడు ఫోన్ ఆడుకుంటుంది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఏంటో ఇక జుట్టు బాగుంది కదా అని పిలకేసింది. నేను పిలికేస్తున్నాను చూడు, నా పిల్లక సైజ్ చూడకుండా చంపేస్తాను చూడు, జంబలక్కడ జారు మిఠాయా. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి, ఈ పాట కోసమైనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గేదె పాలు పెరుగుతుంటే పక్కన పిల్లి నుంచి పాలు తాగదు. రే చొక్కేరా బాగుంది, చూద్దాం. అబ్బా ఇంకొంచెరా నేను ఇంకా అడగంటారా, సైలెంట్ అయిపోతాను ప్లీజ్ రా. చొక్కరా ఒరే అది సరిపోద్దురా, ఈ జన్మకి చాలు ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ అమ్మకి ఆర్మీ ఆఫీసర్లో జాబ్ వచ్చింది. కానీ వాళ్ళ పిల్లని వదిలి వెళ్ళలేక చాలా బాధతో దిగులుతూ ఉంది. అందుకని తన పిల్లవాడిని ఒకసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఇచ్చేసింది. వద్దు నేను వెళ్ళను, నా పిల్ల నాకు కావాలి అంటే బాధతో వెళ్తుంది. చూడండి ఎంతసేపు ఎంత అలా ఏడుస్తూ వెళ్తుందో. ఇది ఫ్రెండ్స్ ఒక తల్లి గుండె. తన బిడ్డకి ఇది దూరం అవుతే ఎలా ఉంటుందో ఈ తల్లి. మీకు కూడా మీ అమ్మ అంటే ఇష్టం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇంకా అలాగే మీ ఇంట్లో ఎవరెవరంటే ఇష్టం మీకు మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఈ క్లిప్ చూసిన తర్వాత మీరు తప్పకుండా నవ్వుతారు. ఎందుకంటే ఓ పక్కన పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాడు కాదు, డీజిల్ కొట్టేవాడు డీజిల్ కొడుతున్నాడు, పక్క నుంచి కొడుతున్నాడు. ఆ డీజిల్ అలా వెళ్తుంది, కింద నుంచి వచ్చేస్తుంది. ఇది యాసిడ్ ఎలా ఉందంటే వాషింగ్ టాయిలెట్ వేసినట్టుంది. ఓ పక్కన తాగేస్తున్న వాటర్ కింద నుంచి వేస్తున్నట్టు, ఇక్కడ పక్క నుంచి పెట్రోల్ కూడా వేస్తున్నాడు, పక్క నుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనోడు తేనెపొట్టులోంచి తేనెపొట్టును పెట్టేద్దామని చెప్పి తెలివంతా వాడేసి కవర్ ఎట్టాడు. పొరపాటు మిస్ అయింది. బావోయ్ నన్ను వదిలేండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొత్తగా రొట్టేసరి ఎదుర్కొంటాను కడితే మనోడు దూలాకెళ్ళాడు, మునిగిపోయింది బండి. ఎలాగంటే మెట్ట పెత్తనాలు చేస్తాయి. ఫ్రెండ్స్ వీళ్ళెవరో మరి అట్ల రేకుని ఓవెన్లా మార్చేసారు. చూడండి పిజ్జా అట్ల రేకు మీద వేపుతున్నారు ఓవెన్ లెక్క. అయ్యి బాబోయ్, మీలాంటి తెలివైన వాళ్ళు ఉంటే ఎలాన్ మస్క్ జపాన్ జాతుల బుర్రలు కూడా పనిచేయమే ముందు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ గింజల్ని మీరు ఎప్పుడేం చూసారా? ఎందుకంటే యూనిట్లెస్ ఎలా వెళ్తున్నాయి చూడండి, టప్ 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 టప్. మీలో ఎంతమంది ఈ గింజల్ని చూసారు, ఇంకా అలా ఈ గింజలతో ఆడారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే భలే వెళ్తున్నారా. అయ్యి బాబోయ్, పీటేపుకి వెళ్ళిపోయినా పీటేపు కాదు 100 వాళ్ళ పైలట్ వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్రాఫిక్ జామ్ లో కార్ ఆగింది, ఎదురు నుంచి వాటర్ చేస్తుంది. ఇది దాటి పెట్రోల్ బంక్ లో సీన్ లా ఉంది. వేసేసాడు మొత్తం రత్త చేసాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కోడిగుడ్డని స్టైల్ గా వెళ్తామని లేపుతున్నారు, లేపుతలే అమ్మని ఏది అని చెప్పి సరగెక్కి తిప్పాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బండికి వెనకాల ఇద్దరు కూర్చున్నారు. ఆ ఇద్దరు కూర్చుని వెనకాల అడ్డగట్టి కూర్చున్నారు. గిన్నెల్లో హాయ్ హాయ్ అని పాట పాడుకుంటా ఊపేరు తిరిగింది. ఫ్రెండ్స్ ఈ క్లిప్పింగ్ చూసాక మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఎందుకంటే రా బ్యాక్ అంట ఆగమంటాడు. ఎప్పుడు ఆగమన్నాడు, గోండ గుద్దేసిన తర్వాత ఆగమంటాడు. మనోడు ఒళ్ళు బద్దకం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ 2 పిల్లల కోసం ఫుడ్ పెడతాయి, కానీ ఒక పిల్లి ఏం చేస్తున్నాడు, 3 పిల్లలు పక్కన 2 పిల్లల్ని తండేస్తుంది. ఒక్కతో కొడుకున్నట్టు చేస్తుంది. కొద్దిగా నాకు ఎట్రా ఎంత కదా, ఒక్క స్పూన్ పెట్టి నిన్నెవడ స్పూన్ లేదు తొక్కలేదు, మూసుని కూర్చేది అంతా నాకే. వచ్చేవా పేకలైపోతాను మరి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ పిల్లికి ఐస్ క్రీమ్ మన కంగారు అక్కలాగింది ముక్కుదాడే.
బాగుందిరా ఏది టేస్ట్ లేక ఛీ, ఏదేమైనా కానీ టేస్ట్ మటుకు బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ ఫిషర్ మ్యాన్ చేప అంటుకున్నాడు కానీ దాన్ని పట్టుకుని ఎన్ని తిప్పలు పడుతుంది చూడండి. కరెంట్ షాక్ కొట్టేసినలా ఊగేస్తుంది ఓ చేప అది. అమ్మ నిన్ను పట్టుకుంటాం కుదరదు కానీ కిందకి వెళ్ళిపో అమ్మా, ప్రశాంతంగా ఉంచే హాయిగా వదిలేదేవరా నీకు దాన్నం. ఫ్రెండ్స్ ఈ క్లిప్ చూసిన తర్వాత మీకు నవ్వు వస్తుంది, ఇంకా చిరాకు వస్తుంది. ఈ బార్బర్ చూడండి తన ముక్కులోంచి డాల్డా కాడితే ఆ డాల్డాని కవర్ చేయడానికి కోసం దాన్ని చేతికి రాసిన రుద్దేసి బొక్కలు రాయించాడు బాబోయ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ బుడ్డి పిల్లడు ఏం చేస్తాడంటే ఆ స్పూన్ నోట్లో పెట్టుకోకుండా ట్యాప్ ముందు ఎట్టి నోట్లో తన ట్యాకింగ్ చేస్తున్నాడు. ఈ అమ్మ వీడి తెలివితేటలు అంటే తెలివితేటలరా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓ సూట్ కేసు తొలుపు అడ్డంగా పెట్టే 2 పిల్లలు వస్తున్నాయి. ఎందుకంటే ఇలా లాంత అజ్జా కూర్చుని పేరుతుంది. ఒరే చిన్న మొక్క పెట్టడం రా ప్లీజ్ రా, ఆకలేస్తాడు నీ అమ్మ. ఈ తప్పు టైంకి తెలుసుకుంటలే, ఈ టయానికి తొలిపోటు తెలుసుకుంటలేదు. దరిద్రం కొట్ట అన్నీ ఒకేసారి తయారవుతాయి. ఒక చిన్న మొక్కరా మీకు మా గనికి ఇవ్వకుండా తిన్నానండి మీకు ఎరగదు. గంటర తమ్ముడు కలితలేదు ఇది. శ్రీలడ్డు అన్నగారు సెంచరీ ఉంటారంటారా? బోట్లు ఎగ్గుదామని జాగ్రత్త కూర్చున్నారు. అడిగి కింద పెట్టాడు, మెల్లగా పెట్టాడు. ఓల్డే తిరగబడిపోయింది రోయ్. అందుకే అంటారు బోట్ ఎక్కేదేవుడు జాగ్రత్తగా ఎక్కాలని, లేదంటే ఇలాగే పడతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన కుర్రోళ్ళు ఇద్దరు ఫోన్ కింద ఎట్టుకుని వాడేస్తుంది. సడన్గా మేడం వచ్చి చూసింది. ఏం లేదు మేడం, ఫోన్ మేడం అని లాగేసుకుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి కూతురు డ్రెస్ చేసి నెత్తి మీద ఏమన్నాడు ఎక్కడ పక్కన పాస్టర్ పెళ్లి కొడుకుని. కానీ పెళ్లి కొడుకు ఏం చేయడు, మెల్ల వేసుకున్నాడు. ఒరే నాయన నీ మెల్ల కాదు నీ భార్య తల మీద వెయ్యరా అని బుద్ధిగా చెప్తా. అప్పుడు ఏడు మనోడు ఫుల్ రేజ్లో ఉన్నాడు, అప్డేట్లో ఉన్నాడు కుర్రోడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైకిల్ మీద ఉన్న వ్యక్తిని చూడండి ఏం చేస్తున్నాడంటే ఎవరితో దొంగతనం చేస్తా ఫోన్ మాట్లాడుతున్నాడో పక్కకి తిప్పాడు. వెనకాల సింపుల్ ఏమైనా గమనించారా మీరు? గమనించారు కదా, యువర్ లేజెన్స్. గమనించిన వాళ్ళకి లేజెన్సే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టీలో ఎందుకుంటే పెద్ద బిస్కెట్ వచ్చింది. పెద్ద కప్పు పెద్ద బిస్కెట్ స్వీట్ అని. అబ్బా ఎవడా కానీడు బలిసిన వాళ్ళ ఉన్నాడు, ముంచుకున్నాడు. ఇంకేం చేస్తా అమ్మ ఏడు నూరు కాదురా బాబా, కొమ్మగనుడు పొట్ట. ఇక్కడ చూడండి ఇప్పుడు అసలైన కామెడీ అంటే ఇక్కడే ఉంటుంది. పడగొడదామని కుక్కరిని గట్ట లేపింది, కింద పర్ర పుయ్య పొల్లి కింద పడి. పుయ్యమ్మ ఏందిరా ఇదా